వాట్ ఇఫ్ భల్లాల్దేవ్ బాహుబలిని వన్ డ్యూయల్కి ఛాలెంజ్ చేసేసుంటే మహిష్మతి రాజ్యంలో ఉత్కంఠభరితమైన ఒక క్షణం. ఒకవైపున బాహుబలున్నాడు, ప్రజల ప్రియుడు, ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. అతని కళ్లలో కేవలం శక్తి మాత్రమే కాదు, రాజ్య భవిష్యత్తుపై బాధ్యత, అనుభవం, వ్యూహకళ ప్రతిబింబిస్తుంది. మరోవైపున భల్లాల్దేవ్ ఉన్నాడు, అంబిషన్తో, కోపంతో, బలంతో నిండిన యువరాజు. అతని దృష్టి కఠినం, ప్రతి కదలిక అతని విజయం కోసం, రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే సంకల్పంతో నిండింది. రాజభవనం మౌనంగా ఉత్కంఠ ఏర్పడింది. మహిష్మతి ప్రజలు శ్వాసను పరిగణిస్తూ ఎదురుచూస్తున్నారు. ఈ యుద్ధం కేవలం వ్యక్తుల మధ్య ఫైట్ మాత్రమే కాదు, ఇట్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద కింగ్డమ్. బాహుబలి వ్యూహాలతో, వేగంతో, అనుభవంతో భల్లాల్దేవ్ దాడిని ఎదుర్కొంటాడు. ప్రతి దాడి భయంకరంగా, భరించలేనిగా ఉంటుంది. కాని బాహుబలి ప్రతి దాడిని తగిన శ్రద్ధతో, ఆలోచనాత్మకంగా ప్రతిఘటిస్తాడు. భల్లాల్దేవ్ కోపంతో ముందు దూకుతాడు. అతను కేవలం కుర్చీ కోసం కాదు, తన దృష్టిలో ఉన్న సత్తా చూపించడానికి యుద్ధిస్తున్నాడు. అతని ప్రతి దాడి భయాన్ని, తీవ్రతను మరియు ప్రమాదాన్ని ప్యాకేజ్ చేస్తుంది. ఒక చిన్న తప్పిదం అన్ని ఫలితాలను మార్చే అవకాశం ఉంది. భల్లాల్దేవ్ గెలిస్తే మహిష్మతి కలకలంతో, భయంతో అతని పాలనలో ఉంటుంది. దేవసేన సురక్షితం కాదేమో, కటప కూడా తన విశ్వాసంపై సంకోచంలో ఉండవచ్చు. కాని బాహుబలి గెలిస్తే రాజ్యం శాంతియుతంగా, ప్రజలు సురక్షితంగా, ధైర్యం మరియు న్యాయం పరిపాలనలో ఉంటుంది. ఈ యుద్ధం కేవలం శక్తి మాత్రమే కాదు, బలవంతం వర్సెస్ వ్యూహం, కోపం వర్సెస్ న్యాయం, ఆశ వర్సెస్ ధైర్యం అనే గొప్ప విరుద్ధం. ప్రతి క్షణం చరిత్రభరితం. మహిష్మతి ప్రజలు శ్వాస ఆపి ఎవరు కుర్చీ సాధిస్తారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివర్లో విజేత ఎవరవుతాడో నిర్ణయం అంత త్వరగా చెప్పలేం. బలవంతం గెలిచిందా, లేక వ్యూహం మరియు ధైర్యం విజయం సాధిస్తాయా? నిజానికి మహిష్మతి ప్రజలు అది చూడలేరు. కానీ ఆ ఊహన, ఆ కల్పన, చర్చ మరియు ఆసక్తి అంతరిక్షం వరకు వ్యాప్తి చెందుతుంది. నా అభిప్రాయం ప్రకారం బాహుబలి గెలుస్తాడు. ధైర్యం, వ్యూహం, అనుభవంతో భల్లాల్దేవ్ను అధిగమిస్తాడు. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారో